గాలివాన బీభత్సవానికి కొట్టుకుపోయిన ఇండ్ల పైకప్పులు గన్నేరువరం మండలంలో గాలివాన బీభత్సం సృష్టించింది. మంగళవారం రాత్రి ఉరుములు మెరుపులతో ఈదురు గాలులతో కూడిన వర్షానికి చీమలకుంటపల్లిలో పలు ఇండ్ల రేకులు పైకప్పులు లేచిపోయాయి. పలుచోట్ల చెట్లు కొమ్మలు విరిగి ఇంటిపై పడిపోవడంతో ఇంటి పైకప్పులు దెబ్బతిన్నాయి. బలమైన ఈదురు గాలులతో పలుచోట్ల చెట్లు విరిగి పడడంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సార్ మాకు ఏదన్నా కూడా సాయం చేయండి సార్. ఘోరంగా పరిస్థితి వచ్చింది సార్. నేను లేకపోతే దెబ్బకి ఏమైనా మందు పోసుకొని చచ్చిపోతాను. నాకు బ్రతకాలని కూడా లేదు. 4 గంటలకు నేను పోసుకొని చచ్చిపోతాం. అందరం చచ్చిపోతాం. మా కొడుకు మీద కూడా బుల్లకి ఇట్లా పడ్డారు. కొంచెం అయితే మిస్టేక్లో చచ్చిపోతాం. ఈరోజు మనం కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం గన్నేరువరం మండలం చిములకుంటపల్లె గ్రామంలో ఉన్నాం. రాత్రి సుమారు 8 గంటలకు చాలైన చిన్న ఈదురుగాలులతోటి పెద్ద మొత్తాన ఈదురుగాలు మొదలైనవి. అదేవిధంగా ఏంటంటే చెట్లను కూకటి వేర్ల కొద్దీ పీకేసినాయి చెట్లని. అదేవిధంగా ఈ చిములకుంటపల్లె ఎస్సీ కాలనీలో బామన్ల రజిత భర్త మల్లేష్ అనే ఇల్లు టోటల్ రేకులు మొత్తం లేచిపోయి దాదాపు 1 కిలోమీటర్ దూరం మొత్తం అక్కడ పట్టి అక్కడ కనబడుతుంది. అక్కడ 1 కిలోమీటర్ దూరం పడడం జరిగింది. ఆ కిలోమీటర్ దూరం అంటే వీళ్ళు రోజువారీ కూలి పని చేసుకొని బతికే వాళ్ళు కాబట్టి. అదేవిధంగా కూడా ఇంకో కుటుంబం మొత్తం బామన్ల చంద్రయ్య అనే అయినా కూడా రోజువారీ కూలి పని చేసుకుంటూ రోజుకు 500కు 200కు 300కు పనికి పోయే వ్యక్తి. వీళ్ళ 2 ఇండ్లు దాదాపు టోటల్ 1 రేకు లేకుండా 2 కిలోమీటర్ల దూరంలో పరిగెత్తుకొని పోవడం జరిగింది. వీళ్లకు ఈ గోడలు కూడా కూరడం జరిగింది. వీళ్లకు ప్రభుత్వం ద్వారా ప్రత్యేక పనుసులు ఎమ్మెల్యే పనుసా లేకపోతే ప్రభుత్వ పనుస నుండి కేటాయించి వీళ్ళకు డబుల్ బెడ్రూమ్లా లేకపోతే ఫస్ట్ వీళ్ళు ఉండడానికి ఆర్థిక సహకారాన్ని తక్షణమే అందించాలని ఈ యొక్క చిములకుంటపల్లె గ్రామం నుండి యువకులం అందరం బయలుదేరి దాదాపు ఇంటికి సందర్శిస్తే దాదాపు 2-3 ఇండ్ల కుటుంబాలు పోయినాయి. 2-3 ఇండ్ల ఇంటి ముంగటి రేకులను లేచిపోయినాయి. దాదాపు 10 ఇండ్లకు ఎఫెక్ట్ జరగడం జరిగింది. ముఖ్యంగా 2 ఇండ్లు మాత్రం వాళ్ళు ఉందమంటే నీడు లేకుండా తిందమంటే తిండి లేకుండా టోటల్ ఏంటిదంటే మొత్తం ఇళ్ళ నీళ్ళైనాయి, మొత్తం రేకులు పోయినాయి. అదేవిధంగా బెడ్ మంచాలు కూడా ఇరగడం జరిగింది బులోకులు బట్టి. అదే రాత్రి ఒకవేళ వీళ్ళు ఉన్నట్టయితే ఉన్నారు కానీ ఒక పక్కకు ఉండడం జరిగింది. పైన కప్పు ఏమి లేకుండా పోవడం జరిగింది. దీనికి ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఎంఆర్ఓ కానీ ఆర్టీఓ కానీ కలెక్టర్ కానీ ఇమ్మీడియట్లీ సందర్శించి వీటిని తక్షణమే వీళ్లకు ఆర్థిక నష్టపరిహారాన్ని అందించాలని ఒక చిములకుంటపల్లె గ్రామ యువత ముందుకు బయలుదేరి ఒక మంచి ఆలోచనతోటి ఇంటింటికి సందర్శించాలని నేను సంతోషం వ్యక్తం చేస్తున్నాను. తక్షణం ఎంఆర్ఓ గారు సందర్శించాలని, ఎమ్మెల్యే గారు కూడా సందర్శించాలని ప్రభుత్వానికి ఈ యువకుల తరఫున బామల రవీందర్గా మామూలుగా ఉన్న వాళ్ళందరూ యువకులం అందరం డిమాండ్ చేయడం జరుగుతుంది.